మాలల మహనీయులు, మాలల బాంధవుడు, మాలల సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన పివి రావు మరియు వెంకటస్వామిల వర్ధంతుల సందర్భంగా జిల్లా మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి పాటుపడిన వారు వెంకటస్వామి అని, దళితుల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి పివి రావు అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క తృతీయ వర్ధంతి రోజు. అట్లాగేంటంటే మాల మహానాడు, మాలల బాంధవుడు, మాలల సంక్షేమం కొరకు ఆయన ప్రాణాలర్పించినటువంటి ఒక త్యాగి మరి పివి రావు గారు కూడా 12వ వర్ధంతి నేడు ఈ చౌరస్తాలో జరుపుకుంటున్నాం. దళితులు ఎప్పటికైనా ఐక్యంగా ఉండాలని, దళితుల భవిష్యత్తు బాగుపడాలని మరి మొదటి నుంచి తన జీవితాంతం కూడా కష్టపడి దళిత అభ్యున్నతికి పాటుపడ్డాడు మహానీయుడు మరి వెంకటస్వామి గారు. అట్లాగేంటంటే ఒకనొక సందర్భంలో కూడా దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేసి మరి ఈ దేశంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా దళితులు కలిసి ఉండొద్దనే ఒక కార్యక్రమం పెట్టి ఒక సందర్భంలో ఏంటంటే మరి వీళ్ళ ఐక్యత అంతా దెబ్బతీసే కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో మరి పివి రావు గారు దళితులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఇట్లాంటి చట్ట వ్యతిరేక చర్యలు, రాజ్యాంగానికి మరి అగ్నిష్గా ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకటువంటి చర్యలు తీసుకోవద్దనే దృక్పథంతో ఏంటంటే ఆయన ఆ రోజు రాష్ట్రంలో, తర్వాత ఏంటంటే కేంద్రంలో మరి వెంకటస్వామి గారు లేకపోతే ఈరోజు దళితుల ఐక్యత అంతా దెబ్బతిని మరి ఏబిసిడి వర్గీకరణ జరిగేది. అలాంటిది ఏంటంటే మరి వాళ్ళ సాయశక్తులా కూడా ఏంటంటే వాళ్ళు కష్టపడి దళితుల అభ్యున్నతి కొరకే పాటుపడ్డారు. కాబట్టి ఏంటంటే వారు ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటారు, వారు చిరస్మరణీయులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు ఇప్పటికి కూడా ఏంటంటే వారి పేరు పైన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కుమారుడటువంటి వివేక్ గారు కూడా ఏంటంటే మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పడ్డ వారి పేరు పైన యూనివర్సిటీలు కానీ, స్కూల్స్ కానీ చేసి దళితులకు ఎన్నో సేవా కార్యక్రమం అందిస్తున్నారు. మరి వీరిరువురి ఆత్మశాంతికి కలగాలని చెప్పి ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్, జై జై మాల. అడుగు పెడుతున్నాయి వెంటనే తీసుకుపోయి స్టేషన్లో వేస్తుంటూ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ ఎక్కించి తెలంగాణ పంపుతుండు. ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు ఎల్ రామన్న గారు వర్గీకరణ డిమాండ్ చేస్తుండు. అంటే పద్ధతి లేని డిమాండ్ను టీడీపీ చేస్తున్నదని క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయాల కోసమే ఎస్సీలను వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులంతా ఐక్యంగా ఉంటే రాజ్యాధికార దీక్షగా ప్రాణం చేస్తారని చెప్పి ఉద్దేశంతోనే దళితులను ఏవైతే పోరాట శక్తులు ఉన్నాయో రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తున్నాయి, వాటి మధ్య కలహాలు పెడుతున్నాయి. కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టడం లేదు. ఆ దళితులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, రాజ్యాధికార దిశగా ఆలోచిస్తారో అప్పుడే ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భంలో చూస్తున్నాము కుల వివక్షత అనేది కంటిన్యూ అవుతున్నది. దాని మీద పోరాడదామన్న సందర్భంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల ఎస్సీ వర్గీకరణ బిల్లును నిలిపివేయాలి. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మాదిగ సోదరులకు మేము విన్నపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని. దళితుల ఐక్యత ఉండాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుత్వాలనే ఆయన ఒక ఆదర్శంగా ఆయన ప్రవర్తించాడు. దేశం ఐక్యత కోసం కొట్లాడిండు, దేశం కలిసి ఉండాలని చెప్పిండు. మరి కులాలలో కుల వివక్షత వద్దని చెప్పినటువంటి మహానాయకుడు వెంకటస్వామి గారు. అదేవిధంగా పివి రావు గారి యొక్క ఆశయం కోసము
మనం ఆహర్నిశలు శ్రమిస్తే తప్ప ఆయనకి ఇచ్చినటువంటి ఘన నివాళి ఆయన కోరిక ప్రకారం మళ్ళీ మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు ప్రభుత్వాలు పార్లమెంట్లో మళ్ళీ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా మాలలపై వివక్షత చూపుతూ మరి ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు మరి నివేదించాల్సిందిగా గవర్నమెంట్ కోరడం, అదేవిధంగా మళ్ళీ పార్లమెంట్లో కూడా పావులు కదపడం జరుగుతుంది. ఇది కాదు అనేటువంటి విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు. దేశంలో వర్గీకరణ జరగదన్నటువంటి విషయం కూడా తెలిసి మరి మాలల ఐక్యత, మాదిగల ఐక్యత కోసం పాటుపడాల్సింది పోయి మనకు రాజ్యాధికారం వీళ్ళకి ఎప్పుడు వస్తుందో తప్ప మనల్ని వీళ్ళు అంతా వెళ్ళగొట్టే పరిస్థితికి వస్తుందన్నటువంటి ఆశయంతోనే ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు ఈ అగ్ర పార్టీలన్నీ. కాబట్టి వాటిని తిప్పికొట్టాలంటే మాలలు తప్పకుండా ఐక్యంగా పోరాడాలి. మాలలలో ఉన్నటువంటి ఎలాంటి ఉచితత్వం లేకుండా అందరూ ఏకతాటిపై వస్తే తప్ప మనము దీన్ని సాధించలేము. ఏమీ కాదు, వర్గీకరణ కాదు అని ఇంట్లోనే మనం అందరం కూర్చుంటే మాత్రం ఇది పొరపాటు. తప్పకుండా మనం ఓట్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని మనం తిప్పికొడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీరందరూ తెలియజేసుకుంటూ, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి 12వ వర్ధంతి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గారు యొక్క 3వ వర్ధంతి కార్యక్రమం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించుకుంటున్నాం. మాల మహానాడు అంటేనే పివి రావు గారు, పివి రావు అంటేనే మాల మహానాడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే 98 లోపల మాల మాదిగల మధ్యన ప్రభుత్వము రిజర్వేషన్ జీవోలకు వ్యతిరేకంగా మరి ఏబిసిడి వర్గీకరణను ప్రవేశపెడితే 2004లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి తీర్పును మరి ఉపసంహరించుకునే విధంగా సుప్రీంకోర్టు కొట్టివేసే విధంగా మరి తన పాటుపడడం జరిగింది. ఆ క్రమంలోనే ఆశీర్వదించినటువంటి మన పివి రావు గారికి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా మరి చూసినట్లయితే కాకా గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గుడిసెల వెంకటస్వామిగా పేరు పొంది తెలంగాణ లోపల దళితులకు, దళితేతలకు, కార్మికులకు, కార్మిక చట్టాలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహా వ్యక్తి అని కాకా గారని చెప్పక తప్పదు. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మాల మహానాడు నాయకులందరికీ